భోగి మంటల్లో ప్రైవేటీకరణ జీవోలు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ వినూత్నంగా నిరసన తెలిపారు. భోగి సందర్భంగా రాజమండ్రిలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల్లో ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో ప్రతులను వేసి దహనం చేశారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇవాళ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విపత్తు వచ్చినా ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ జీవోలన్నిటిని కూడా భోగి మంటల్లో వేసాము. ఆయన ఆలోచనలు కూడా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఇవాళ ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నిన్ననే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మాఫీ చేయించుకున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నట్టు కనబడట్లా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చాలా ఆనందంగా ఉన్నట్టు బాగా కనబడుతూ ఉంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మరి సిమెంట్స్ అనే ఒక కంపెనీ పేరు చెప్పి డిజైన్ టెక్ కంపెనీకి రౌట్ చేశారు ఆ 300 కోట్ల రూపాయలు. ఆ సిమెంట్స్ కంపెనీ 3000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. వాళ్ళు ఏమన్నారు, మాకేం సంబంధం లేదు, మేము ఓన్లీ సాఫ్ట్వేర్ ఇస్తాం తప్పితే మాకేం సంబంధం లేదని వాళ్ళు తప్పుకున్నారు. మరి 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు వెళ్ళిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసేసామని వివిధ సూట్ కేస్ కంపెనీలకు పంపించిన తర్వాత మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చీట్ ఎలా వస్తుందండి? అంటే మనం అధికారంలో ఉంటే ఏ వ్యవస్థలనైనా మేనేజ్ చేయొచ్చు అనేది ఇవాళ కనబడతా ఉంది. మరి చిన్న కేసులకి మమ్మల్ని అరెస్టులు చేసి కేసులు ఏళ్ల తరబడి తిరుగుతూ ఉన్న సందర్భాలు ఉంటే ఎట్లా క్లీన్ చీట్ ఇస్తారు అని అడుగుతున్నా. ఏ ప్రాతిపదిక ప్రకారం ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. ఆయన సంతోషంగా ఉన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించండి. అంటే అధికారం ఉంటే, చేతిలో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అనేది ఇవాళ కనబడతాం. ఇది కాక సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అండి. రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడిస్తా ఉన్నారు? రైతులకి రైతు భరోసా సంవత్సరానికి 20,000 ఇవ్వాలి, 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఇవ్వాలి. మరి ఏ రైతుకి ఇచ్చారు? ఒక రైతుకు కూడా సంతోషాలు కనబడలా. పోనీ మహిళలను చూస్తే మహిళలు పండుగలు చేసుకుందాము, ఇంటికి చుట్టాలు వస్తారు, లేకపోతే కొత్త అల్లుళ్ళు వస్తారు, లేకపోతే వివిధ ఊర్ల నుంచి బంధువులు వస్తారు. వీళ్ళందరికీ కూడా పిండి వంటలు వండాలన్నా, పండుగ గొప్పగా చేసుకోవాలన్నా, కొత్త బట్టలు వేసుకోవాలన్నా ప్రభుత్వము ఏ రకమైన కానుకలు ఇచ్చేయని అడుగుతున్నా. జగన్ గారు ఉంటే ఏదో ఒక సంక్షేమ పథకం అందించేవారు, ప్రజలు హ్యాపీగా ఉండేవారు. ఇవాళ కాల్మనీ జనాలు వడ్డీలకు తిరుగుతూ ఉన్నారు, చాలా చక్కగా వాళ్ళు ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఆనందంగా ఉంది తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కనబడతా ఉంది. మార్కెట్లు ఎవరికి బాగున్నాయండి? ఏ వ్యాపారస్తులకు బాగున్నాయి? ఏ వర్గ ప్రజలు బాగున్నారు? ఇవాళ ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా సరే, ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోండి. మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున మా స్వగృహానికి రావడం జరిగింది. అందరం కూడా కుటుంబ సమేతంగా ఇవాళ పండుగ అంటే ఈ రకంగా చేసుకోవాలని ఇక్కడ మేము ప్రజలందరికీ కూడా చూపిస్తూ ఉన్నాము. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలను కూడా ఘనంగా చేసుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఇలా పట్టుకోలేదు, ఇదంతా 3 కేజీలు ఉందా?